మీరు మీ బ్రేకప్ స్టోరీస్? ఏం తెలుసుకున్నాం బ్రేకప్స్ నుంచి? ఇంకోసారి అబ్బాయిలని నమ్మొద్దని తెలుసుకుంటాం. ఇంకేం తెలుసుకుంటాం? ఫస్ట్ బ్రేకప్‌కి, లాస్ట్ బ్రేకప్‌కి. ఫస్ట్ బ్రేకప్ ఏ బ్రేకప్ అయినా మనమే చెప్పాలి. అవతలోళ్ళు చెప్తే మనం ఒప్పుకోము. అవతలోళ్ళు చెప్తే నేను చాలా కొంచెం ఏంటి తిక్క కైండ్ ఆఫ్ నాకు అవతల వాళ్ళు చెప్పొద్దు. నేనే చెప్పాలి ఏదైనా. హ్మ్. అది బ్రేకప్ అయినా, యెస్ అయినా, నో అయినా నేనే అంతే. నా బ్రేకప్‌లన్నీ నేను చేసినవే. సో, అంటే ఒక 2, 3 మ్యూచువల్‌గా అవ్వదు నాది. మ్యూచువల్‌గా. ఐ వోంట్ గెట్ దట్ స్పార్క్ అది ఇక్కడ ఇది ఫ్లో జరగదు. ఇక్కడ నాకు రాదు ఇంకా ఇది వర్కౌట్ కాదు అన్నప్పుడు బాధపడుతూ ఆ రిలేషన్‌లో ఉండడం ద వర్స్ట్ థింగ్ వి ఆర్ డూయింగ్. సో, ఐ డోంట్ హావ్ దట్ మచ్ టైమ్ ఇన్ మై లైఫ్. సో, అందుకని నాకు నా కెరియర్, నా థింగ్స్, నా గోల్స్ నాకు చాలా ఉంది. ఐ కాంట్ వేస్ట్ మై టైమ్ ఇన్ దిస్ వన్ ఎమోషన్ కదా! అందుకే అన్ని బ్రేకప్స్ ఇట్స్ ఆన్ మీ. సో, హర్టింగ్ బ్రేకప్ ఒకటి ఉంటది కదా! అంటే ఎన్ని బ్రేకప్స్ చెప్పినా కూడా ఒక ఫర్ ఎవర్ హర్టింగ్ బ్రేకప్ అనేది ఖచ్చితంగా అంత తీసుకోవద్దు. ఇప్పుడు మనకు ఆ పర్సన్ మనకు కావాలనుకుంటే ఆ పర్సన్ ఎక్కడికెళ్ళరు మళ్ళీ మన దగ్గరకొస్తారు. యూ హావ్ టు వెయిట్ ఆర్ దే హావ్ టు వెయిట్ ఫర్ అస్. అలా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ లైఫ్‌లో? ఓహ్!